ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఎగ్జిక్యూట్ చేశారు. ఎన్ని ఆస్తులు కండి? ఒకటి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ నంబర్ 2568, 2569, 2570, 2571, 72, అదేవిధంగా 6480, దాదాపు 5 ఆస్తులు సంబంధించి మే 12వ తేదీనే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అంటే 29వ తేదీన పరకామణిలో చోరీ జరిగితే 2 వారాల లోపలే దీనికి సంబంధించినటువంటి ఆస్తులు, రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు వితౌట్ ఎనీ బోర్డ్ అప్రూవల్, బోర్డు యొక్క అనుమతి లేకుండానే 2 వారాల లోపలే ఇవి గిఫ్ట్ డీడ్ ద్వారా ఒక 5 ఆస్తుల్ని 12వ తేదీన ఎగ్జిక్యూట్ చేశారు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇంకొక 2 ఆస్తులు ఏదైతే చెన్నై, తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైకి సంబంధించినటువంటి ఆస్తుల్ని మే 18, 2023న గిఫ్ట్ డీడ్ నెంబర్ 1507, 6480 ద్వారా ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు రెజల్యూషన్ పాస్ చేసింది జూన్ 19న, మరి ఎటువంటి అనుమతి లేకుండా దోపిడీ జరిగినటువంటి 2 వారాల్లోనే మే 12వ తేదీనే దాదాపుగా 12 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు, రవికుమార్కి చెందినటువంటి ఆస్తుల్ని ఏ విధంగా టీటీడీ పేరున మీరు గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు? మే 18వ తేదీన ఇంకో 2 ఆస్తులు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు వితౌట్ ది బోర్డ్ రెజల్యూషన్? ఇది ఎలా సాధ్యమైంది? ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎటువంటి ఆస్తి మనం గిఫ్ట్ డీడ్ రూపంలో ఇవ్వాలన్నా సరే దానికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి ఇక్కడ మీరు దయచేసి గమనించాలి. GOMS నంబర్ 311 డేటెడ్ 9/4/1990. ఈ రూల్స్ కనుక మీరు చూసినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా ఏ వ్యక్తి అయినా సరే గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి అనుకుంటే దానికి ముందుగా ఒక నోటీస్ ఇవ్వాలి. అది కూడా ఇక్కడ గిఫ్ట్ ఆఫ్, చూడండి రూల్ 159 మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. గిఫ్ట్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టు టీటీడీ టు బి పబ్లిష్డ్ 30 days టైం, అంటే 30 రోజుల కాల వ్యవధి ఇస్తూ రూల్ 159 ప్రకారం టీటీడీకి ఏ ఆస్తి మనం గిఫ్ట్గా ఇవ్వాలన్నా దానికి సంబంధించి పబ్లిక్ నోటీసు పేపర్లో పబ్లిష్ చేయాలని చెప్పి రూల్ 159 ఉంది. ఈ రూల్ 159ని రెజల్యూషన్ 159 ద్వారా తొంగలో దొక్కారు. ఈ రూల్ ఎక్కడా కూడా పాటించకుండా. మరి ఇది ఎంత పెద్ద నేరమో ఒకసారి మీరు గమనించండి. ఏ కుట్రలో భాగంగా రూల్ 159ని రెజల్యూషన్ 159 ద్వారా మీరు తొంగలో దొక్కారు? దీనికి సమాధానం చెప్పాలి. FIRలో అతి కీలకమైనటువంటి సెక్షన్ 409ని ఎందుకు మీరు ఫైల్ చేయలేకపోయారు? 2 వారాల్లోనే మే 12వ తేదీనే ఎటువంటి రెజల్యూషన్ లేకుండా గిఫ్ట్ డీడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? ఇక్కడ ఇంకొక అంశం, టీటీడీలో ఎస్టేట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. బోర్డు సభ్యులు దివాకర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఎస్టేట్ కమిటీ యొక్క పాత్ర ఏంటంటే టీటీడీకి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాలన్నీ చూడటానికి ఎస్టేట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఒక ఆస్తి టీటీడీకి గిఫ్ట్గా ఇవ్వాలి అంటే ముందుగా అది ఎస్టేట్ కమిటీ దగ్గరికి వెళుతుంది. ఎస్టేట్ కమిటీ వారు ఆ ఆస్తిని టీటీడీ పేరున రిజిస్ట్రేషన్ చేయించడం కోసం ఒక వ్యక్తిని డెప్యూట్ చేస్తారు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి టీటీడీ పక్షాన ఆ రిజిస్ట్రేషన్ని పూర్తి చేయడానికి ఒక అధికారిని నియమించేటటువంటి అధికారం టీటీడీ ఎస్టేట్ కమిటీకి మాత్రమే ఉంటుంది. ఎస్టేట్ కమిటీలో ఎవరుంటారు? టీటీడీ బోర్డు మెంబర్స్ ఉంటారు. ఎవరి అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది? చైర్మన్ అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది. ఆ రోజున టీటీడీ ఎస్టేట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? పాకాల అశోక్ కుమార్, పోకల అశోక్ కుమార్. పోకల అశోక్ కుమార్ ఎవరు?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి వీళ్ళందరికీ అత్యంత సన్నిహితుడు.